హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన, టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. నేను ఈ రోజు నుండి కొత్త స్టోరీని అప్లోడ్ చేస్తున్నానండి. మీ అందరికీ తప్పనిసరిగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. కథను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కథ అంతా వినండి. నచ్చిందంటే లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. తప్పనిసరిగా కామెంట్ చేయండి, అలాగే ఫార్వర్డ్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. కథ పేరు మానసవీణ. పద్మజకి పెళ్ళైన వెంటనే భర్త మరణిస్తాడు. ఎటువంటి సంతోషం లేని ఒక బొమ్మలాగా పుట్టింట్లో ఉంటుంది. ఆమె అందం దానికి తోడు ఒక శాపంలాగా అయ్యింది. అలాంటి పద్మజ జీవితంలోకి ఇద్దరు అబ్బాయిలు వస్తారు. వారి రాకతో పద్మజ తన జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది, ఇవన్నీ తెలియాలంటే మనం ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. పడమట్టి కొండలు వెనక్కి సూర్యుడు వెళ్ళిపోయి చాలాసేపు అయ్యింది. ఆకాశంలో అరుణమును చెరిపేస్తూ ఎవరో గాలిమని అద్దుతున్నారు. బురద నేల మీద కాలిగిట్టలు గుర్తులు పడుతుంటే గబగబా నడుస్తోంది పశువుల మంద. ఊరి మధ్యనున్న కేశనాలయం ముందు ఉండే రావి చెట్టు మీద కొంగలు కోలాహలంగా అరుస్తున్నాయి. కిందేమో నీచు వాసనతో దుర్వాసన నిండిపోయి ఆలయం చుట్టుపక్కల కాపురాలున్న వాళ్ళకి దుర్భరంగా ఉంది. ఎవరో ఒక కుర్రాడు రేక డబ్బా తీసుకొచ్చి ధనధనా చప్పుడు చేస్తున్నాడు. కొంగలు హడావిడిగా అరుస్తూ చెల్లాచెదురుగా లేచిపోతున్నాయి. పద్మజ చేతిలో చిన్న వెదురు బుట్టతో ఓ చీరకుచ్చుళ్ళు పైకి పట్టుకొని బురదనేల మీద పట్టి అడుగులు వేస్తూ పశువుల మంద ఎదురు కావడంతో పక్కకు తప్పుకుని నిలబడింది. మంద ఆమెను దాటి వెళ్ళేసరికి 5 నిమిషాల పైనే పట్టింది. ఆలస్యమైపోతోందన్న కంగారు మొహంలో వ్యక్తమవుతుంటే గబగబా కొన్నిటి వైపు నడిచింది పద్మజ. పూజ సామాన్లున్న బుట్టని మెట్ట మీద పెట్టి జాగ్రత్తగా నీళ్లలోకి దిగింది. కోనేరు అంతా కొత్త నీళ్లతో నిండుగా ఉంది. పద్మజ కాళ్ళ కంటిన బురద కడుక్కుంటూ పైన ఏదో గోల వినరావడంతో తలెత్తి పైకి చూసింది. కోతిమూకలంటే ఒక 5-6 పిల్లలు ఎవరినో తరుముతున్నట్టుగా కనిపిస్తోంది. వెనుక పిల్లలు గోల చేస్తూ తరుముతూ ఉంటే ఒక అతను కోనేటి గట్టు పొడవునా పరిగెడుతూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. ఎంతో భయంగా వికృత స్వరంతో అరుస్తున్నాడు. పద్మజ బుట్ట తీసుకుని గబగబా కోనేటి మెట్లు ఎక్కి పైకొచ్చింది. ఆ కోతిమొక్కలో అందరూ సరాసరి 10-12 ఏళ్ల పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో తన పెద్దన్నయ్య కొడుకు కూడా ఉన్నాడు. పద్మజ కోపంతో గట్టిగా పిలిచింది, సతీష్ అని. పద్మజ స్వరం వినగానే పారిపోయాడు. మిగిలిన పిల్లలు నిశ్చయం వేళప్పుడు గుళ్ళో పూజ చేసి పెట్టే బెల్లం ముక్క కోసం గుడివైపు పరుగు తీశారు. ఒక కుర్రాడు మాత్రం వెళ్ళకుండా ఆ పిచ్చివాడి వైపు కొంటిగా చూస్తూ నిలబడిపోయారు. ఏం చేస్తున్నారా మీరు? ఏం లేదు పిన్ని. ఏం లేకపోవడం ఏంటి? ఆయన ఇందాక సతాయించలేదు? పద్మజ చెయ్యి పైకి లేచి ఆగిపోయింది కొట్టబోయి. ఎవరో పిచ్చాడు పిన్ని, 3 రోజుల నుండి ఊళ్ళో తిరుగుతున్నాడు. నీ పేరేంటి, మీ దేవురు అని అడిగితే అలా పిచ్చిగా అరుస్తూ పరుగులు పెడుతున్నాడు. నీ చేతిలో ఆ రాయి ఏంటి అని అడిగింది. వాడు కంగారుగా ఆ రాయి పారేసి పరిగెత్తిపోయాడు. పద్మజ గుడివైపు నడిచింది. పిచ్చివాడు గుడి ముఖద్వారం గడప మీద కూర్చుని ఇందాక పరిగెత్తడంలో కలిగిన అలసట అంతా ఎగబోస్తున్నాడు. పద్మజ గడప దాటిపోతూ ఒక క్షణం ఆగి అతడి మొహంలోకి పరీక్షగా చూసింది. 25 ఏళ్ళు కూడా నిండి ఉండవు. చొక్కా చిరిగిపోయి ఒంటి నుండి పీలికలైపోయి వేలాడుతోంది. గడ్డం బాగా మాసిపోయింది. కళ్ళు గుంటలు పడిపోయి ఉన్నాయి. దీనంగా చూస్తున్నాయి. మసిపీలికి ఒకటి నుదుటికి కట్టుకున్నాడు. అయినా కనుముక్కు తీరు చాలా బాగుంది. ఒళ్ళంతా మట్టితో మరకలతో నిండిపోయినా కూడా అతని తెల్లటి వర్చస్సు ఎక్కడా తాగడం లేదు. పిచ్చివాడు తన ఆయాసాన్ని మర్చిపోయి పద్మజ కళ్ళలో కళ్ళు నిలిపి ఆసక్తిగా చూస్తున్నాడు. పద్మజ తుళ్ళిపడి చటుక్కుని చూపు మరల్చుకుంది. పాపం, ఎవరో అభాగ్యుడు. ఒక నిట్టూర్పు విడిచి లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత దైవారాధన, ప్రదక్షిణ, నమస్కారాలు రోజు కంటే వడివడిగా చేసి గర్భగుడిలోంచి యువతలకు వచ్చింది పద్మజ. పిల్లలు చేతులు కట్టుకుని వినయ విధేయతలతో వరుసగా నిలబడి ఉన్నారు. బెల్లం ముక్క కోసం ఆ పిల్లలకి చివరిగా పిచ్చివాడు కూడా అదే భంగిమలో నిలబడి ఉన్నాడు. పద్మజ వరుసగా బెల్లం ముక్క చేతుల్లో వేస్తూ అతడి ముందుకు వచ్చింది. అతడు పొట్ట మీద నుండి చటుక్కుని చొక్కా పైకి తీసి ఆకలి అన్నాడు. వీపు కంటుకుపోయిన అతని పొట్టను చూసేసరికి పద్మజ హృదయం చేయి పెట్టి కిలికినట్టయింది. కరుణతో కళ్ళలో నీళ్లు నిలిచాయి. బాబు, నీ పేరేంటి అని అడిగింది దయగా. బాబు, చిత్రంగా నవ్వాడు అతను. ఏ ఊరు బాబు? ఆకలి మరోసారి అస్పష్టంగా అన్నాడు. ఆకలేస్తుంది పద్మజక్క, బెల్లం ముక్క పెట్టు కిసుక్కుని నవ్వాడు పక్కనున్న కుర్రాడు.
తప్పు కదరా, అలా హేళన చేయొచ్చా? పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో. పద్మజ మామూలుగా అయితే వచ్చే ముందు 2 నిమిషాలు మండపం అంచున కూర్చుని లేచేది. ఈరోజు అలా కూర్చోలేదు. నాతో వస్తావా బాబు, అన్నం పెడతాను అంది ఆ పిచ్చివాడితో. ఏదో తమాషా మాట విన్నట్టుగా కిలకిలా నవ్వాడు అతను. ఇందాక అంత దీనంగా పొట్ట చూపిన వ్యక్తి క్షణంలో అంతలా ఎలా నవ్వగలిగాడో ఆశ్చర్యంగా చూసింది పద్మజ. ఆకలేస్తోందన్నావు కదా, మా ఇంటికి వస్తావా, అన్నం పెడతాను అని అనింది. పద్మజ బుట్ట తీసుకుని ముందుకు నడిచి వెనక్కి తిరిగి చూసింది. అతడు నెమ్మదిగా అనుసరిస్తున్నాడు ఆమెని. అప్పటికే చీకటి ఎక్కువైంది. దారి కానీ ఇళ్ళు కానీ కనిపించడం లేదు. కానీ పద్మజకి అలవాటైన దారి కాబట్టి గబగబా వెళ్ళిపోతోంది ఇళ్ళ సందులోంచి. బాబోయ్ చచ్చాను, వెనక వికారంగా కేక పెట్టాడు. పద్మజ కంగారుగా వెనక్కి తిరిగి వచ్చింది. ఎదురింట్లో నుంచి వస్తున్న లాంతరు వెలుతురు సన్నగా బయటపడుతోంది. అతడు బురదలో జారిపడినట్టున్నాడు. లేచాడు బాబు. పద్మజ ఈసారి గబగబా ముందుకు నడిచిపోలేదు. అతడు చేయి పట్టుకుని నెమ్మదిగా నడిపించసాగింది. అలా చేయి పట్టుకుని నడిపిస్తూ తమ ఇంటికి వాకిటి వరకు వచ్చి ఆగిపోయింది. ఆ ఇంటి వరండాలో పైనుండి వేలాడుతున్న హరికేన్ లాంతరు గాలికి ఊగుతూ గ్లాసులో దీపం రెపరెపలాడుతోంది గాలికి. ఇంట్లో ఓ చిన్న బిడ్డ ఏడుపు ఒక ఆమె గొంతు కర్కశంగా వినిపిస్తోంది. మహాతల్లి ఇంకా ఇంటికి తగలడలేదు. వెళ్ళి 2 గంటలు అవుతోంది. గుళ్ళో పద్మాసనం వేసుకుని తపస్సు చేస్తోందో ఏంటో. ఆ దేవుడు ఇంట్లో లేడేమో బహుశా. పొద్దుగూకేసరికి గుడికి తయారవుతుంది. వెళ్ళిందంటే ఇంటి సంగతి గుర్తే ఉంటే కదా అసలు. ఇక్కడ ఎవరు చేస్తాయే? అరిచేది పెద్ద వదిన శంకరమ్మ. గొంతు చించుకోకే శనిదాన, వస్తుందుండు, అత్త వచ్చి అన్నం పెడుతుంది. పద్మజకు అప్పుడు కానీ ఆ ఇంట్లో తన స్థానం ఏంటో గుర్తు రాలేదు. చప్పున బాబు చేయి వదిలేసింది. పద్మజకు 15వ ఏటే వివాహం జరిగింది. ఉదయం ఆమె మెడలో మాంగళ్యధారణ జరగడం, రాత్రేలోపు అది పెట్టెళ్ళమని తెగిపోవడం జరిగాయి. పెళ్ళికొడుకు పడిపోయాడు. విడిదింట్లో నుండి ఎవరో పరుగు పరుగున వార్త వచ్చి అందించారు. పెళ్ళికూతురు తప్ప అందరూ విడిదివైపు పరుగు తీశారు. అరగంట తర్వాత అందరూ గొల్లును ఏడుస్తూ వచ్చి పద్మజని చుట్టేశారు. పొద్దున్నే ఎంతో ఉత్సాహంగా తలంబ్రాలు పోసుకున్నారు. పేట్ల మీద కూర్చుని సాలిపాకం జరిపారు. ఓరకంటూ చూసుకుంటూ చిరుతి నవ్వులు చిందించుకున్నారు. అప్పుడే బంధం తెంచుకుని వెళ్ళిపోయాడు. పద్మజ విరుచుకు పడిపోయింది. 7 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఉత్తం ముదనష్టపు దానిగా ముద్రపడి తలచెడి పుట్టింట ఉండిపోయిన ఆడకూతురు ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానమే ఇచ్చారు ఆ పుట్టింటి వాళ్ళు. ఆ ఇంట్లో ఉన్న అన్నదమ్ములు పెళ్ళాలకి, వాళ్ళ పిల్లలకు చాకరీ, పురుళ్ళు, పుట్టిళ్ళు చేరే అక్క చెల్లెళ్ళకి పురుళ్ళు పోయడం, వంట వడ్డన పద్మజ జీవితంలో ఒక యంత్రంలా అయిపోయింది. అయినా పద్మజ మొహంలో ఎప్పుడూ విసుగు కానీ చిరాకు కానీ తొంగి చూడలేదు. భూదేవికి ఉన్నంత ఓర్పు ఆ మనిషి మొహంలో ఉంది. ఒక్క 10 నిమిషాలు దేవుని ధ్యానం చేసుకుందామంటే వీలు కాదు పద్మజకు. ఏ పిల్లలు వచ్చి పడతారు, ఎవరో పని పురమాయిస్తారు. అందుకే ఎవరెంత చిటపటలాడినా విసుక్కున్నా సంధ్యవేళ దేవతా దర్శనం కోసం గుడికి బయలుదేరుతుంది. ఆ ఒక్క పనే సరోజకు శాంతిని తృప్తిని ఇస్తున్నాయి. ఫ్రెండ్స్, మిగిలిన కథ రేపు తర్వాయి భాగం. కథ ఎలా ఉంది, నచ్చిందా, బాగుందంటే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఫార్వర్డ్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.